ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యశ్ చోప్రా మృతికి కప్పల అంతర్ధానానికి సంబంధం ఉందా? డెంగీ వైరస్ వంటి రోగాల వ్యాప్తికి మండూకాలు తగ్గడమే కారణమా? దేశంలో నానాటికి ఈ కప్పల సంతతి తరిగిపోవడం వల్లే దోమల వ్యాప్తి పెరుగుతోందా? ఇంతకీ మండూకాలకి ఏమైంది? బెకబెకమంటూ మన చుట్టూ ఉండే కప్పలు ఎందుకు అంతరించిపోతున్నాయి? ప్రకృతి సహజమైన ఆహార లంకే తెగిపోతోంది. జీవ వైవిధ్యం దెబ్బతిని కొత్త అనారోగ్య సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి మన దేశంలోని వివిధ నీటి వనరుల్లో కప్పల సంఖ్య దారుణంగా పడిపోతోంది. అంతుచిక్కని వ్యాధులు కుదిపేస్తున్నాయి. డెంగీ వైరస్ ను వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టే అనే దోమ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 12,000 మంది చనిపోతున్నట్టు అంచనా. ఈ ఏడాది మన దేశంలో దాదాపు 36 మంది వరకు మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. కప్పలు తగ్గిపోవడం, దోమల సంఖ్య పెరిగిపోవడం, ఈ రెండింటికి ఒక అవినాభావ సంబంధం ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉందని చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరోక్షంగా ఏమిటి అని అంటే, కప్ప గనక వాటి యొక్క లార్వా దశల్ని ఏ నీళ్ళలో గనక ఉత్పత్తి చేసినా కూడా వాటి యొక్క అవకాశాలు, అంటే అవి దోమ లార్వాలని తినేటటువంటి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి తద్వారా దోమల యొక్క సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది అనేది ఒక వాస్తవం. దోమల విస్తృతికి కప్ప వంటి ప్రత్యర్థి జీవజాతులు అంతరించడమే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కప్ప పిల్లలు దోమ లార్వాల్ని తినేస్తూ వ్యాప్తి నిరోధకాలుగా పనిచేస్తాయి. అయితే కప్ప కాళ్ల ఎగుమతి వల్ల వాటి సంఖ్య బాగా పడిపోయిందని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. చిత్తడి నేలలు, సరస్సులు, చెరువులు, కాల్వలతో పాటు వేర్వేరు నీటి వనరుల్లో కప్పల సంతతి గణనీయంగా పడిపోయింది. దీంతో దోమలు పెరిగిపోయి విషజ్వరాల వ్యాప్తి అధికమవుతోంది.